మరియు కుమారి ఎస్ సుప్రజ, కళాకృతిస్ ఆర్ట్స్ అకాడమీ బృందం, హైదరాబాద్. కూచిపూడి నృత్యంలో తరంగం అనేది విశిష్టమైన కష్టతరమైనటువంటి ప్రక్రియ. ఇందులో నర్తకులు ఒక ఇత్తడి పళ్ళం అంచులపై నిలబడి రంగస్థలంపై సునాయాసంగా కదులుతూ క్లిష్టమైన అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. గోవర్ధనగిరి, రాగం రాగమాలిక, తాళం ఆది. गिरिधरा गोवर्धन गिरिधरा गोविंद गोकुल पालक परमानंदा गोवर्धन गिरिधरा गोविंद गोवर्धन गिरिधरा गोविंद गोकुल गिरिधरा
सुररिपु पादबृन्दा पावनचरिता परमृतकन्दा पाडिद सुररिपु पादबृन्दा पावनचरिता परमृतकन्दा नाट्यरसोन्नत नानाभरण 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 తజం తత్తరగిడతగ దద్దిత్తంగిడతగ దరగిడతగ తజం తరగిడతగ దిం 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 తజం తరగిడతగ దద్దిత్తంగిడతగ దరగిడతగ దం తగదం తక్కద్దిం తత తజం తరగిడతగ దద్దిత్తంగిడతగ దరగిడతగ తజం తరగిడతగ దరగిడ దరగిడదం తజం తరగిడతగ దరగిడదం తజం తరగిడతగ దరగిడదం తరగిడదం 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 తరగిడతగ దన్నెత్తద్దింద తరగిడతగ దన్నెత్తజ్జండు తరగిడతగ దన్నెత్తద్దిమ్మి తరగిడతగ దన్నెత్తగిట్ట గిడతగ దంగిడతగ దరగిడతగ దంగిడతగ దరగిడతగ దంగిడతగ దరగిడతగ దరగిడతగ దద్దిత్తా తజం తద్ది గిన్నత దిత్తా తజం తద్ది గిన్నత తజం గిడతగ దరగిడతం దిత్తా తజం తక తద్ది గిన్నతం దిత్తా తజం తక తద్ది గిన్నతం తజం తక తద్ది గిన్నతం దిత్తా తజం తక దిక్కు గిడతగ దరగిడతగ దిత్తా తజం తక దిక్కు గిడతగ దరగిడతగ తజం తక దిక్కు గిడతగ దరగిడతం తక దిక్కు గిడతగ దరగిడతం తక దిక్కు గిడతగ దరగిడతం नाट्यरसोन्नत नानाभरण यदि नारायण अच्युतचरण 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 गोवर्धन गिरिधर गोविन्द गोवर्धन गिरिधर गोविन्द गोकुलपालक परमानन्द गोकुलपालक परमानन्द गोवर्धन गिरिधर गिरिधार गिरिधार గోవర్ధన ధార అంటూ చాలా చక్కగా శ్రీకృష్ణుని లీలామృతాన్ని మనకు కన్నులారా వీక్షించేలా చేశారు చిన్నారులు. తరువాత అంశం కాళింగ మర్దనం. రాగం రాగమాలిక, తాళం ఆది. తిల్లానా అనేది కర్ణాటక సంగీతంలోని ఓ లయాత్మకమైనటువంటి విన్యాసం. సాధారణంగా సంగీత కచేరీల్లో చివరిలో ప్రదర్శింపబడే ఈ భాగం భారతీయ శాస్త్రీయ నృత్యాలలో విస్తృతంగా వినియోగింపబడుతూ ఉంది. కాళింగ నర్తన అంటే సంస్కృతంలో కాళింగుడి మీద చేసేటువంటి నాట్యం అని అర్థం. ఇది పౌరాణిక కథ ఆధారంగా బాలకృష్ణుడు యమునా నదిని విషపూరితం చేస్తున్నటువంటి కాళీయుని తలపై ఎక్కి నృత్యం చేయడం, అతన్ని ఓడించడం ఇందులోని ఇతివృత్తం. దీన్ని వీక్షించండి.
तकिट तां दीं दरणता भिन्न 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 तकिट तां दीं दरणता 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 चित्त किट त्रिग तकिट त्रिग तकिट तकिट तां दीं दरणता चित्त किट त्रिग तकिट त्रिग तकिट तकिट तां दीं दरणता यमुना तटाक पंकेरुह पद तां दीं दरणता यमुना तटाक पंकेरुह पद ताकिट ताकिट सारस नलनय नायक सायक मुक्तित जय जय तां दीं दरणता भिन्न तकिट तां दीं दरणता तामिदगच्छं तकदच्छं तकदिकदच्छं 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 नीलमनोहर जाल विभूषण निरत चलं चल भुजङ्गनर्तन नीरज तटाक अधिक मृदुल पद निकट तरंग तुंग ताटंग नृत्यक नृत्यक तां तकतै तकतदिमिदीय तक ताकिट तकनक जृग जगनं नं तकजं दृग नक झं झं यमुना तटाक तुंग तरंग हिमकरस्थित रमित शुभांग इतस्ततस्कर करुणापांग यदिवर हृदय सरोरुह वृन्दं तिलक तिल्लान तिलक तिल्लान तिलक तिल्लान त्रिगतकिट तिल्लान तिलक सिंधूर अलग शृंगार वदन गंभीर उरग फल संचार नंद सुकुमार नवनीत गति चोर चंद्रमणिहार जल भवति नुदतीर नंद सुकुमार नवनीत गति चोर तच्चंद्रमणिहार जल भवति नुदतीर जय विजयी भव नंद कुमार व्रज जन परमानंद किशोर कालीय नटनानंद गंभीर करुणा रसयुग भाव शरीर धीं तदां तधीं तदां ततै धीं तदां तधीं तदां ततै धीं तदां तधीं तदां ततै దిమిత దిమిత కిట జను జగునగనందరి తగునగునందరి దిమిత తాకు దిమిత దిమిత కిట జను రజకుమార మహిమాలంకృత వనమాలాదురందర కృత కృతాకార తచ్చం తత్తగచ్చం తత్తగన్నం తత్తగుర్రం తత్తాచ్చం తత్తగచ్చం తత్తగన్నం తత్తగుర్రం తత్తాకు జనం తరి తతకు జనం తరిత జనం తరి తదిమిత కిట జను తాకు జనం తరి తతకు జనం తరిత జనం తరి తదిమిత కిట జను అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యుత ముద్భవం అద్భుతమద్భుత తాకు జనం తరి తతకు జనం తరిత జనం తరి తదిమిత కిట జను అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యుత ముద్భవం అద్భుతమద్భుత తాకు జనం తరి తతకు జనం తరిత दितिशुदकाल दितिनुतशील अतिशयलील धृतपदलोल ताकुजनं तरितककुजनं तरिता क्षणं तरितदिमित किटजनु दितिशुत काल विदिशुत शील अतिशय नील धृतपद लोल ताकुजनं तरितककुजनं तरिता क्षणं तरितदिमित किटजनु तदिमित किटदिमिताक दिमित किटदिमिताक दिमित किटदिमिता तथा तत्तो तत्तै కిటకిటకిటతోం తరికిట తరికిట తాకుజనం తరి తతకుజనం తరిత జనం తరి తదిమిద కిటజను తదిమిదిత్తయ్య తరికిట తాకజం అతిశయ సుఖ నిర్వమకర పాదజం सरस मोह मुरली रवनाथ सकल लोक सम्मोहन गीत तक धिन्न तक धिन्न तक तक ताते तांग त्रिगुणक तक धिन्न तक तक ताते तांग कदंब किसलय मिलित नूपुर पदं कलित कृत पादतां तिल्लान धृग धृग तिल्लाना किट तों किट नंदन किट तों किट ताकिट तरिकिट तां तगीं ततों ततै तत्यजोद वन्दन् तद्भुजङ्ग शिरसि चलनं कृतनं वदनं
చంద్రమదం కర కంకణ కింకిణి నం ననం తద తగ తగ ధిమి ధిమి జను జను తాం తరిల్లా నగ నగ భూషణ తకిట తగట్ట గాయ భుజగర మందస్ నరవర పూజిత పదయుగణ హరి జయ విజయీ భవనంద కుమార వ్రజ జన పరమానంద కిశోర కళీయ నటనానంద గంభీర కరుణారసయుగ భావ శరీర మద మధుకర మధుపతరల సమనయన కమల దళ చలన ముని హృదయమపి చోర చాతుర దయాకర మురారి శ్రీకర మద మధుకర మధుపతరల సమనయన కమల దళ చలన ముని హృదయమపి చోర చాతుర దయాకర మురారి శ్రీకర మద మధుకర మధుపతరల సమనయన కమల దళ చలన ముని హృదయమపి చోర చాతుర దయాకర మురారి శ్రీకర. ఒక సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం ఐ ఇన్వైట్ పాడుతా తీయగా రన్నరప్ పవిత్ర ఆన్ టు ద డయస్. మీ చప్పట్లతో పవిత్ర గారిని ఇన్వైట్ చేద్దాం. ఫ్యూ లైన్స్ పవిత్ర. హరిరిహ ముక్తవధూని కరే విలాసిని విలసతి కేలి పరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేలి చలన్మణి కుండల మండిత గండయుగస్మిత సాలి హరిరిహ ముక్తవధూని కరే విలాసిని విలసతి కేలి పరే. యాక్చువల్లీ నా పేరు హరిప్రియ. ఐఎమ్ ప్లేబ్యాక్ సింగర్. బుల్లెట్ సాంగ్తో ఇంకా బాస్ పార్టీ అండ్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన వైరల్ వయ్యారి సాంగ్ లాంటి మూవీ సాంగ్స్ పాడాను. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు బీ హియర్ ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు మాట్లాడటం రాదు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ మై ఫాదర్ ఇస్ ఖుషీ మురళీధర్. మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఖుషీ మూవీలో ఆడువారి మాటలకు, ఇంకా బన్నీ మూవీలో బన్నీ బన్నీ, ఇంకా కేవ్ కేక లాంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు మా నాన్న. సో ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హిస్ పాత్ నౌ. అండ్ ఈరోజు ఇంకా ఒక స్పెషల్ ఛాలెంజ్ నాకు ఇచ్చారనమాట, మాట్లాడి యాంకరింగ్ చేయమని. శ్రీనివాస్ అంకుల్ థ్యాంక్ యూ. మీకోసం 4 లైన్లు నేను పాడాలనుకుంటున్నాను ఆన్ దిస్ స్పెషల్ డే. పాలకడలిపై శేషతల్పమున పవళించేవాదేవా పాలకడలిపై శేషతల్పమున పవళించేవాదేవా బాలుని నను దయపాలించుటకై కనుపించేవా మహానుభావా బాలుని నను దయపాలించుటకై కనుపించేవా మహానుభావా పాలకడలిపై శేషతల్పమున పవళించేవాదేవా అలకలు అల్లలనాడుతును సరగా అలకలు అల్లలనాడుతును సరగా నెల నవ్వులు పులకించే మోము నెల నవ్వులు పులకించే మోము తెలి కన్నుల కరుణారస వృష్టి తెలి కన్నుల కరుణారస
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో స్పెషల్ సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కోసం ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎ స్పెషల్ గెస్ట్ అనమాట. ఆయన వచ్చాక హిల్ సే ఫ్యూ వర్డ్స్ అండ్ సింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మాకు బేతిరెడ్డి శ్రీనివాస్ గారు శ్రీ కళాసుధ అసోసియేషన్ వారి పరిచయం 25 రోజుల క్రితం అయిందండి. మాకు వారి సంస్థ గురించి తెలిసాక మా బాబాయ్ బాలమురళీకృష్ణ గారు మాకు బాబాయ్ అవుతారు, అన్నదమ్ముల బిడ్డలం అండి. మా పాపకు కొంచెం సంగీతం వచ్చింటే ఆయన అన్నారు ఇంత దూరం ఆయన పిలిచి, అలాగే బాలమురళి గారికి అవతార పురుషుడు అవార్డు కూడా శ్రీ ఈ కళాసుధ వాళ్ళు ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. వారికి సభాముఖంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. వస్తూనే ఆయన అన్నారు మీకు కూడా పాటలు వచ్చు అన్నారు. నావంటే నాకు పాటలు రావండి, మా అమ్మాయికి వచ్చు, అయినా కానీ మీరు 2 లైన్లు ఏదో చెప్పమన్నారండి. నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను, నాకు సంగీతం రాదు. శరణం భవ కరుణామయి కురుదీను దయాళో కరుణారస వరుణాలయ కరిరాజ కృపాలో గృణిమండల మణికుండల ఫణిమండల శయనా అనిమాది సుగుణభూషణ మణిమండప సదనా వినతాసుత గణవాహన మునిమానస భవనా మధుసూదన హరమామక దురితం శరణం భవ కరుణామయి కురుదీను దయాళో కరుణారసవరుణాలయ కరిరాజ కృపాలో. థ్యాంక్ యూ సార్. జస్ట్ ఓన్లీ శాంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సభకు నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి 27వ వార్షికోత్సవానికి అతిరథ మహారథులందరూ ఇచ్చేశారు. మరి మొదటిగా సభాధ్యక్షత వహించడానికి త్రిపులార్ ముఖ్య అతిథి సభాధ్యక్షులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు వారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు రాజకీయ నాయకులు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ 23వ డిప్యూటీ స్పీకర్గా బాధ్యత వహిస్తున్నారు. గతంలో నర్సాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 17వ లోక్సభ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. వారు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చదివారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని రాజుగారు వ్యతిరేకించారు. ప్రభుత్వ పథకాలలో కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించి నిలదీశారు. గత ప్రభుత్వంలోని తప్పులను అవినీతిని ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాసిన ఘనత వీరిదే. అవినీతిని అంతం చేయడమే రాజుగారి పాలసీ. నీతి నిజాయితీలకు మారుపేరు మన రాజుగారు. చదువుకునే పేద విద్యార్థులకు ఫీజులు కడుతూ పేదల పట్ల ఆయన మమకారం చెప్పనలవి కానిది. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తదుపరి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే. మండలి బుద్ధప్రసాద్ గారు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రస్తుతం అవనిగడ్డ శాసనసభ్యులు, అనేక మంత్రి పదవులు అలంకరించిన తెలుగు భాషాభిమాని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి నాయకులు, సేవే ధ్యేయంగా జాతీయవాదం గాంధేయవాదం కలగలిపిన మనిషి, తెలుగు భాషా సంస్కృతులపై ఆసక్తి గల వ్యక్తిగా మనందరికీ సుపరిచితులు. రైతు కుటుంబం నుండి వచ్చిన వారు కాబట్టి
రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. కృష్ణా డెల్టాకు 2 పంటల నీరు పంపిణీ కృషి చేసి సాధించారు. వారి తండ్రి జీవితాశయమైన పులిగడ్డ పెనుమూడి వారధిని సాకారం చేశారు. రాజకీయాలలో నీతి నిజాయితీకి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో భాషాభివృద్ధికి పరిపాలనా భాషగా అమలు కృషి చేశారు. తదుపరి శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు. శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రముఖ రాజకీయ నాయకులు, అంతేకాకుండా ప్రముఖ నిర్మాత. రజాకార్ అనే చిత్రాన్ని 50 కోట్లు పెట్టి తీసిన ధైర్యశాలి. 100 సంవత్సరాల సినిమా చరిత్రలో రజాకార్ లాంటి చిత్రాన్ని ఎవరూ రూపొందించలేకపోయారు. అయితే నారాయణ రెడ్డి గారు హిందువుల మీద జరిగిన మారణకాండను రజాకార్ చిత్రం ద్వారా మనకు ఆనాటి దృశ్యాలను కళ్లకు కట్టినట్టు రూపొందించిన ధీశాలి. అందుకే రజాకార్ చిత్రానికి గద్దర్ అవార్డు ఈ మధ్య ప్రవేశపెట్టిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 24 రిలీజ్ అయిన రజాకార్ చిత్రానికి ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డును గెలుచుకుంది. శ్రీ కళాకు సుధవారు ముందుగానే రజాకార్ చిత్రానికి ఉత్తమ చారిత్ర చిత్రంగా ఇదే వేదిక మీద ఉగాది నాడు అవార్డు ఇవ్వటం జరిగింది. వారిని ఆహ్వానిస్తున్నాం. తదుపరి బెల్లంకొండ కృష్ణమూర్తి గారు. తన 22 ఏండ్ల వయసులోనే చార్టెడ్ అకౌంటెన్సీని మరియు కంపెనీ సెక్రటరీషిప్ 2 సక్సెస్ఫుల్గా ఉత్తీర్ణులైనారు. CA CS 22 ఏళ్లకి ఫినిష్ చేసి అయినా కూడా ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేక వ్యాపార రంగం వైపు వచ్చారు. ఈ రోజు వరకు 44 సంవత్సరాల అనుభవాన్ని గడించారు. 4P ఇంటర్నేషనల్ స్థాపించి ఎనలేని గుడ్విల్ సంపాదించారు. ముఖ్యంగా విలువలకి ప్రాముఖ్యత ఇస్తారు. చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఇండియా మార్కెట్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో కానివ్వండి, 4P ఇంటర్నేషనల్ అంటే ఒక మంచి మర్యాద, మంచి గుడ్విల్. దాని కారణం విలువలకు ఇచ్చే ప్రాముఖ్యత వల్లే. కృష్ణమూర్తి గారు వ్యాపారపరంగా ఉన్న అసోసియేషన్లో డిఫరెంట్ కెపాసిటీల్లో వ్యాపారం అభివృద్ధి చెందడానికి కృషి చేశారు. అసోసియేషన్ తరపున వ్యాపారస్తులందరికీ సహాయం చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నతమైనటువంటి ఇండియా పల్సెస్ గ్రన్స్ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక మెంబర్గా 2 సంవత్సరాలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. పల్సెస్ విషయంలో అంటే ముఖ్యంగా మినుముల విషయంలో ఒక లెజెండ్గా అభివర్ణిస్తారు. ఇది వ్యాపారవేత్తలే అన్న మాటలు. లీడింగ్ బిజినెస్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఆ తర్వాత IPGA ఆల్ ఇండియా లెవెల్లో పెట్టిన సెమినార్లో కానివ్వండి, వెబినార్లో కానివ్వండి పాల్గొనమని అభిప్రాయాలు చెప్పమని ఇప్పటికీ వారిని కోరుతూ ఉంటారు. తదుపరి శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. మాజీ అనంతపురం శాసనసభ్యులుగా సేవలు అందించారు. ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారితో కలిసి అవే అనే ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ఉద్యోగంలో నిజాయితీ కనబరిచిన వారిని గుర్తించి పురస్కారాలు కూడా ఇస్తూ ఉంటారు. వికలాంగులకు 3 చక్రాల సైకిల్స్ని ఇవ్వడము, జైపూర్ కాల్ లాంటివి ప్రదానం చేస్తూ ఉంటారు. ప్రజల్లో ఒక అవగాహన కలిగించేందుకు, అంటే మూఢనమ్మకాలపై అవగాహన కలిగించేందుకు పుస్తకాలు కూడా రాయడం వీరికి వెన్నతో పెట్టినటువంటి విద్య. వినయ్ పట్రాలే గారు. వినయ్ దత్తాత్రేయ పట్రాలే గారు 1966 సంవత్సరం జనవరి 2న నాగ్పూర్లో పుట్టారు. 9 పుస్తకాలు రాశారు. ప్రస్తుతం పూనాలో నివసిస్తున్నారు. ఇగ్నైటెడ్ మైండ్ ఫర్ బిహేవియర్ ట్రైనింగ్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా వీరు పనిచేస్తున్నారు. భారతీ సంస్థకు వ్యవస్థాపకులు. RSS సభ్యులుగా ఉండి 22 రాష్ట్రాల్లో 75 నగరాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. వీరు ముఖ్యంగా 150 ముఖ్య పట్టణాలలో జయంతి ఉత్సవాలను నడుపుతున్నారు. అది పటేల్ గారి జయంతి ఉత్సవాలను నడిపిస్తున్నారు. వివిధ నగరాల నుంచి సాధనారావు గారు, జాతీయ కార్యదర్శిగా డాక్టర్ మీనాక్షి గారు, డాక్టర్ సుచరిత గారు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. విజయవాడలోని సాంప్రదాయ కుటుంబంలో పుట్టారు. చిన్నతనంలోనే చదరంగంలో ప్రావీణ్యం సాధించారు. రాష్ట్రీయ జాతీయ పోటీల్లో పాల్గొని పలు పథకాలు పొందారు. సంగీత నాటక కళల్లో కూడా ఆరితేరారు. 1992 సంవత్సరంలో వచ్చిన భద్రం కొడుకో చిత్రంతో
బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 1999వ సంవత్సరంలో స్వయంవరం చిత్రంతో వేణుగారి సరసన మొదటిసారిగా కథానాయికగా నటించి తన అందం అభినయాలతో ప్రేక్షకుల మదిని దోచారు. స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తరువాత విడుదలైనటువంటి 2000 సంవత్సరం మనోహరం చిత్రానికి గాను ధీర వనితగా నటించి ఉత్తమ కథానాయికగా నంది అవార్డును అందుకున్నారు. వెనువెంటనే 2001 సంవత్సరంలో కూడా ప్రేమించు చిత్రానికి మరోసారి నంది పురస్కారాన్ని పొందారు. తెలుగులో మిస్సమ్మ, మనసున్న మహారాజు, కోదండరాముడు, హనుమాన్ జంక్షన్, దేవుళ్ళు, నీ ప్రేమకై, శివరామరాజు, స్వరాభిషేకం మొదలైన చిత్రాల్లో నటించి వారి ప్రతిభను చాటారు. ఇంతేకాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా 40కి పైగా చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. పెళ్లి చేసుకుని అమెరికాలోని లాస్ ఏంజల్స్లో స్థిరపడ్డారు. కొంత విరామంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో భారతదేశానికి తిరిగి వచ్చి తమ్ముడు చిత్రంతో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ మధ్యనే ఈ చిత్రం విడుదలయ్యింది. ఇప్పుడు మరో చిత్రం చేస్తూ చాలా బిజీగా ఉంటున్నా మన ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేశారు. వారిని సాదరంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తెలుగువారి గుండెలయ మళ్ళీ మొదలైంది. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నమిత గారు. ఒక్కసారి కెన్ యూ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్? ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ హర్. నమిత గారికి అసలు ఇంట్రడక్షనే అవసరం లేదు. వీ ఆల్ నో హర్. షీఈ్ అన్ ఐకాన్ అండ్ ఆల్సో 16 ఏళ్లలోనే మిస్ ఇండియా అయ్యారు. ఇంకా 20 సంవత్సరాలు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చాలా మెమరబుల్ రోల్స్ ఇచ్చారు. సంతోషం మూవీతో డెబ్యూ అయ్యారు. ఇంకా సూపర్ డూపర్ హిట్ మూవీస్ లైక్ బిల్లా, అழகிய తమిళ్ మగన్ విజయ్ సార్తో, ఇంకా నందమూరి బాలకృష్ణ గారితో సింహ లాంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చారు. సో ఇండస్ట్రీలో చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. సో అండ్ ఆల్సో చాలా మేజర్ బ్రాండ్ క్యాంపెయిన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఇప్పుడు. అండ్ ఆల్సో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ప్రజాసేవలు చేస్తూ ఫిలాంథ్రాపిస్ట్ అయ్యారు. సో విత్ రౌండ్ ఆఫ్ అప్లాస్ నమిత గారికి ఇన్వైట్ చేద్దాం. థ్యాంక్ యూ. తదుపరి శ్రీ నూతలపాటి శ్రీకృష్ణ గారు, చార్టెడ్ అకౌంటెంట్, ఎగ్జిక్యూటివ్ టీటీడీ బోర్డు మెంబర్. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి శ్రీమతి పద్మా దేవదాస్ గారు, భారతదేశంలోని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో రిజిస్టర్డ్ డైరెక్టర్ వారు. ఆమె అనేక కంపెనీలతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. పద్మా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు బీజీఎన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్స్ ఉన్నాయి. వారు మన కమిటీ మెంబరు. వారికి కళలన్నా వాటిని నిర్వహించేవారన్నా ఎంతో అభిమానం. వారు మన కళాసుధ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మంచి హృదయం ఉన్న మహామనిషి. వారిని దీప ప్రకాశనం చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. అలాగే వారికి సహకరించవలసిందిగా సభాధ్యక్షుల వారిని, తదితర పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సభాధ్యక్షుల వారు పద్మాదేవదాస్ గారు కలిసి దీప ప్రజ్వలన కార్యక్రమం. దీప ప్రకాశానికి ముఖ్య అతిథులందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం సవినయంగా. సంపదా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే.
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే. ముందుగా సభాధ్యక్షుడు కృష్ణాష్టమి సందర్భంగా కళాశుద్ధికి విచ్చేసి మమ్మల్ని అందరినీ అలరించిన రఘురామకృష్ణ గారిని 4 మాటలు మాట్లాడాల్సింది. వేతిరెడ్డి శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారు ముందుగా సన్మానించాలి. మొదటిగా సన్మాన కార్యక్రమం శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సభాధ్యక్షుడు వారికి. నెమలి పింఛాల మాల కూడా తెప్పించారు, దానికోసం వెతకటం వల్ల లేట్ అయింది. అందరూ బలంగా చప్పట్లు కొట్టినట్లయితే డిప్యూటీ స్పీకర్ గారు ఈ మధ్య అమెరికాలో దుర్యోధనుడిగా అద్భుతంగా ఆయన ప్రదర్శన ఇచ్చారు. మా కోసం 4 డైలాగులు కూడా చెప్పని రాజు గారిని వేడుకుంటున్నాం. అలాగే తదుపరి మండలి బుద్ధప్రసాద్ గారికి శ్రీనివాస్ గారు సత్కరిస్తారు. తదుపరి శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారికి వేతిరెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సత్కారం. తదుపరి శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారికి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సత్కారం. తదుపరి సత్కారం శ్రీ బెల్లంకొండ కృష్ణమూర్తి గారికి. తదుపరి సత్కారం శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి. తదుపరి సత్కారం శ్రీ నూతలపాటి శ్రీకృష్ణ గారికి. తదుపరి సత్కారం శ్రీ వినయ్ భాయ్ పట్రాలే వారికి. వినయ్ భాయ్ పట్రాలే గారికి సత్కారం. తదుపరి లయ గారికి సత్కారం. అయ్యగారంటే ఇక ఎవరికి చెప్పను. ఫస్ట్ ఇన్నింగ్స్ అదరగొట్టారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఇంకో 10-12 సంవత్సరాలు అద్భుతంగా మనల్ని అందరినీ అలరించబోతున్నారు. పద్మా దేవదాస్ గారి చేతుల పైన వారికి సత్కారం.
అలాగే పద్మా దేవదాస్ గారి చేతుల మీదుగానే నమిత గారికి సన్మానం. ఇప్పుడు పద్మా దేవదాస్ గారికి నమిత గారు, లయ గారు ఇద్దరు కలిసి సత్కరిస్తారు. లయ గారు, మీరు, నమిత గారు ఇద్దరు కలిసి పద్మా దేవదాస్ గారికి. సభాధ్యక్షుల వారు అలాగే పక్కన వచ్చిన వారందరికి కూడా ఫ్యామిలీస్కి మాత్రమే 2 గ్రాముల రిటర్న్ గిఫ్ట్ వెండి ఇవ్వబడుతుంది. దంపతులు ఇద్దరు వెళ్తేనే ఇస్తారండి, సింగిల్కి వెళ్తే ఇవ్వరు. డిన్నర్ దగ్గర సింగిల్కి వెళ్ళి మా ఆవిడ రాలేదంటే ఇవ్వరు. నేను ట్రై చేశాను. యాంకర్స్కి అవార్డ్స్ అన్నారు, లేవా? థ్యాంక్ యూ. తర్వాత శ్వేతా మంగళంపల్లి వారు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు. వారికి సత్కారం సభాధ్యక్షుల వారి చేతుల మీదుగా వారికి సన్మానం. అలాగే వైలెన్ సహకారం అందించినటువంటి అముదా కుమార్ గారు, మృదంగం ముకుంద్ కిడంబి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి శశాంక్, అద్భుతమైనటువంటి పాత్ర సౌలభ్యం మనకు. శ్రీనివాసు గారు పాడి మీరు మొదలు వాయించినట్టు. తదుపరి కూచిపూడి నృత్యం శ్రీమతి ఎస్ సుచరిత గారు, అలాగే కుమారి ఎస్ సుప్రజ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే వారి బృందం అంతా కూడా ఒక ఫోటో తీసుకోవాలని ఆశపడుతున్నారు. అధ్యక్షులు వారి పర్మిషన్తో, అధ్యక్షులు వారి పర్మిషన్ ఇవ్వకుండానే వచ్చారండి. కృతజ్ఞతలు. ముందుగా శాసనసభ్యులు, మనందరికీ ఇష్టమైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు వారు మాట్లాడతారు. మీ ముందు ఈనాటి ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి, ప్రత్యేకించి తెలుగు భాష పట్ల, తెలుగు కళల పట్ల అనురక్తి గల మోహనత వ్యక్తి శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు. త్రిపులార్ అంటే మీ అందరూ తెలుస్తుంది. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు, శ్రీ బెల్లంకొండ కృష్ణమూర్తి గారు, అలాగే శ్రీ విశ్వప్రసాద్ గారు, వల్లేపల్లి శశికాంత్ గారు, కృష్ణం వందే జగద్గురుం ప్రతిభా పురస్కార గ్రహీతలు అనంతపురం మాజీ శాసనసభ్యులే కాకుండా అవే అనే ఒక సంస్థను నెలకొల్పి రాయలసీమలో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. ఇక్కడ రాజకీయాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు ప్రభాకర్ చౌదరి గారు, మరొకరు గూడూరు నారాయణ రెడ్డి గారు. ఇరువురు కూడా రాజకీయాల్లో ఉంటూ
సమాజంలో ఉన్న రుగ్మతల మీద పోరాడే వ్యక్తులు, సమాజంలో చైతన్యం తేవాలని చెప్పి తప్పన పడే వ్యక్తులు, సేవామూర్తులు, వారి ఇరువురికి ఈరోజు ఈ వేదిక మీద ఉండటం చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ నూతలపాటి శ్రీకృష్ణ గారు, అలాగే భారతీ సంస్థ ఎంతో మహోన్నతమైందో మనందరికీ తెలుసు. దాన్ని వ్యవస్థాపకులు శ్రీ వినయభాయ్ పట్రేలా గారు, అలాగే సినీ రంగంలో తెలుగు ఆడపడుచుగా అందరి హృదయాల్లో గూడు కట్టుకున్న లయ గారు, ఆమె హీరోయిన్గా చాలా ఉచ్చ దశలో ఉండగా వివాహం చేసిన అమెరికా వెళ్ళటం, తిరిగి ఇటీవల తమ్ముడు సినిమా ద్వారా మళ్ళా వారు రీఎంట్రీ ఇవ్వటం, ఇచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ సత్కారానికి రావటం చాలా సంతోషదాయకమైన విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాగే సుప్రసిద్ధ సినీ నటి శ్రీమతి నమిత గారు, అలాగే మిత్రుడు శ్రీ మనో గారు, అలాగే శ్రీమతి పద్మా దేవదాస్ గారు, అలాగే డాక్టర్ నగిలి సుధారాణి గారు, హరిప్రియ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు, సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా శ్రీ కృష్ణాష్టమి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అంతేకాకుండా శ్రీ కళాసుధ 27వ వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా. మిత్రుడు శ్రీ బేతిరెడ్డి శ్రీనివాస్ ఏక వ్యక్తిగా, ఏక సైనిక్గా దాదాపు 27 సంవత్సరాలుగా ఈ శ్రీ కళాసుధ సాంస్కృతిక సంస్థని నిర్వహిస్తూ తెలుగు పండుగలు ఉగాది కానివ్వండి, లేకపోతే శ్రీరామనవమి కానివ్వండి, లేకపోతే శ్రీకృష్ణాష్టమి కానివ్వండి, ఈ సందర్భాల్లో ఎంతో వైభవపేతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది ప్రముఖుల్ని సత్కరిస్తూ, అలాగే రాష్ట్రం అంతా తిరిగి, తెలుగు రాష్ట్రాలు తిరిగి ఎక్కడైతే అత్యద్భుతమైన కళాకారులు ఉన్నారో వాళ్ళని ఈ చెన్నై నగరాన్ని తీసుకొచ్చి వారి చేత ప్రదర్శనలు ఇప్పిస్తున్న ఘనత మా బేతిరెడ్డి శ్రీనివాస్ది. ఇప్పుడే మనం శ్వేతా మంగళంపల్లి గారి నాదార్పణం, అలాగే ఎస్ఎస్ శంక్ గారు, ఆయన యుఎస్ఏ నుంచి వచ్చి అద్భుతంగా వాళ్ళ సంకీర్తనలు ఇక్కడ పాడారు. అలాగే శ్రీమతి సుచరిత వారి బృందం ఈ రోజున ఇక్కడ కూచిపూడి నృత్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించారు. ఇవన్నీ ఆయన అక్కడ కూడా తిరిగి చూసి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించే వ్యక్తి బేతిరెడ్డి శ్రీనివాస్. మద్రాస్ అంటే తెలుగు నగరం. దురదృష్టవశాత్తు ఈ ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ తమిళ ప్రభావంతో తెలుగు వైభవం తగ్గిన పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి స్థితిలో ఈ శ్రీ కళాసుధ సంస్థను స్థాపించి తెలుగు వారందరినీ కూడా ఆహ్వానించి తెలుగు భాష, సంస్కృతుల గొప్పతనాన్ని ఇవాళ వెల్లడిస్తున్న బేతిరెడ్డి శ్రీనివాస్కి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఎన్ని మనం కార్యక్రమాలు చూసాం. తెలుగు సాహిత్యం కానివ్వండి, కళలు కానివ్వండి, అన్నీ కూడా భక్తి తత్వంతో వచ్చిన విషయం మనకు తెలుసు. అందులో జగద్గురు శ్రీకృష్ణుడు ప్రపంచాన్నే ప్రభావితం చేయటమే కాకుండా కళలను కూడా ఆయన ప్రభావితం చేసేయడానికి ఇవాళ ఈ ప్రదర్శనలో ఒక ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. పోతన భాగవతంతో శ్రీకృష్ణులలో వర్ణింపబడి తెలుగు సాహిత్యం అజరామరమైంది. అలాగే తెలుగువాడైన నారాయణ తీర్థులు శ్రీకృష్ణ ఇలా తరంగిన ద్వారా ఇవాళ తెలుగు భాష యొక్క మన తెలుగు జాతి యొక్క గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి శ్రీ నారాయణ తీర్థులు. ఇలాంటి వారందరూ కూడా శ్రీకృష్ణ భక్తి తత్వాన్ని లోకానికి చాటిన సంగతి మనకు తెలిసిన విషయం. అలాగే అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని సాక్షాత్కారం చేస్తే
రామదాసు, త్యాగరాజు వీరందరూ కూడా రామతత్వాన్ని ప్రబోధించారు. అంటే మన భక్తి తత్వం ద్వారా ఇవాళ కళలు ఏ విధంగా వర్ధిల్లాయి అనటానికి ఈరోజు ఈ కార్యక్రమం ఒక నిరసన అని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. ఇలాంటి చక్కటి కార్యక్రమం ఇవాళ నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు పాల్గొంటున్నాను. ఎప్పటికప్పుడు కొత్తదనం ఉంటుంది ఇక్కడ. ఎప్పటికప్పుడు కొత్తగా పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆహ్వానించి వాళ్ళని సత్కరిస్తూ ఉంటారు. దానికి ఎంత పరిశ్రమ పడతాడో చెప్పడానికి లేదు. ఆ రకంగా శ్రమిస్తూ తెలుగు జాతి వైభవాన్ని ఇవాళ దశలా చాటాలని చెప్పిన ఆలోచనతో ఈ మద్రాసు తెలుగు నగరం కనుక ఇక్కడ తెలుగు వైభవం మళ్ళా నిలపాలని చెప్పి తపన పడుతున్నాడు శ్రీనివాస్ అని చెప్పి మాత్రం. అన్నిటికంటే కూడా ఈ మ్యూజిక్ అకాడమీలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆయనకు ఆనవాయితీ. మ్యూజిక్ అకాడమీలో కార్యక్రమం అంటే అది చాలా ప్రతిష్టాత్మకమైన విషయం, మనందరికీ తెలిసిన విషయం. అంచేతే వాళ్ళు ఇక్కడ పాడిన వారందరూ కూడా మ్యూజిక్ అకాడమీలో పాడామంటే వాళ్ళకి జీవితంలో గొప్ప ధన్యులైనట్లు లెక్క అన్నమాట. అలాంటి గొప్ప ప్రదేశంలో ఈరోజున ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం మీ అందరికీ నేను మనం చేసేది అంటే మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి. భాష నశిస్తే జాతి నశిస్తున్న సత్యాన్ని తెలుగు వారందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందులో ఈ సందర్భంలో తమిళనాడులో ఉన్న తెలుగు సోదరీమణులందరూ కూడా నా మనవి ఏంటంటే జనాభా లెక్కలు తీయబోతున్నారు. ఆ సందర్భంలో మేము తెలుగు వారం అని చెప్పి నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న తెలుగు సోదరీమణులందరూ ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే హిందీ తర్వాత 2వ స్థానంలో తెలుగు ఉండేది. ఇవాళ 4వ స్థానం దిగజారిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, ప్రత్యేకించి తమిళనాడు ఉన్న తెలుగువారు తాము తెలుగువారం అని చెప్పి నమోదు చేసుకోకపోవడంతో ఈ ప్రమాదం ఏర్పడింది. తిరిగి మీరందరూ కూడా పూనిక వహించి తమిళనాడు కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడున్నా కూడా మేము తెలుగువారం అని చెప్పి నమోదు చేసి మళ్ళా 2వ స్థానానికి తెలుగుని తీసుకురావాల్సిన బాధ్యత స్వీకరించాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బేతిరెడ్డి శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దువ్వూరి ప్రకాష్ రావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కాసల నాగభూషణం గారు. కళాసుధలో సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ ప్రకాష్ రావు గారు దువ్వూరి కిజికిస్తాన్ రిపబ్లిక్ కన్సల్టేట్ అంబాసిడర్గా ఉన్నారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కాసల నాగభూషణం గారు, వీరి గురించి చెన్నై ప్రజలకు తెలీదు అని అంటే అది అతిశయోక్తి కాదు. సాహిత్యంలో ఎంతో గొప్ప రచనలు చేశారు. ఆముక్త మాల్యద, తిక్కన సీత, నవీన సుమతి శతకాన్ని రాశారు. రసదుని, విద్వత్ శిరోమణి, సమీక్ష సామ్రాట్, సత్కవితా చతురాన అనే బిరుదులు కూడా పొందారు. వారిని సత్కరించవలసిందిగా అతిథుల్ని కోరుతున్నాం, ముఖ్య అతిథి గారిని. వీరికి త్వరలోనే సత్కవితా చతురాన బిరుదు ప్రదానం కూడా చేయబోతున్నారు. వారికి అభినందనలు. తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సినీ నటి, బీజేపీ దాంట్లో కార్యకర్తగా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. వారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఐఎమ్ గుజరాతీ, కానీ నేను తెలుగు అమ్మాయిని, కోడలు. సో ఎప్పుడే తెలుగు చెప్తున్నాను, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ టాక్. కానీ కొంచెం కూడా ప్రాక్టీస్ లేదంటే ఇలాగా నా తెలుగు కొంచెం తెలుసు. ఇప్పుడు అన్నీ అర్థమైంది. గుడ్ ఇన్కమింగ్, కానీ అవుట్ గోయింగ్ కొంచెం కష్టం. So like I said, first of all, thank you so much for this invitation. And Janmashtami kosam nen eppude
ఫుల్ ఇండియాలో ట్రావెల్ చేసుకున్నాను. ఇప్పుడే లాస్ట్ ఇయర్ వీఆర్ ఇన్ మదురై. We were invited by ISKCON because Krishna and ISKCON and I have a very special connection. My life transformation was in ISKCON 10 years ago. So my life is for Krishna. Janmashtami ippude చాలా స్పెషల్గా ఉంది నా కోసం. And whatever I can do my best for this day, I'm always there. There are so many things to talk, but I don't want to take anybody's time. But today what I experienced here when I saw the dance performances and through the classical music was another way of my connection to Supreme Lord, Shri Krishna. So once again, I wish each and every one of you a very, very, very happy Janmashtami. Dhanyavadamandi. థ్యాంక్ యూ సో మచ్ నమిత గారు విచ్చేసి అద్భుతంగా మాట్లాడినందుకు. తదుపరి శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు 4 మాటలు వినిపిస్తారు. కృష్ణం వందే జగద్గురుం. ఈనాటి సభాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, అట్లాగే పెద్దలు, తెలుగు భాష పట్ల చాలా మక్కువ కలిగి యావత్ ప్రపంచంలోనే తెలుగు జాతిని, తెలుగు భాషను, తెలుగు భాషకు కీర్తి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్న ఇప్పటికి కూడా మండలి బుద్ధప్రసాద్ గారు. వారి నాన్నగారు అంటే నాకు చాలా అమితమైన ఒక హీరోలాగా, ఎందుకంటే దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు వారు విద్యాశాఖ మంత్రిగా ఉండే. మేము అప్పుడు 9th క్లాస్ 9వ తరగతిలో చదువుతున్నాం. ఆనాడు ఇక్కడ మైండ్లో కూర్చున్నది అటువంటి గొప్ప మనిషి యొక్క కుమారుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. అట్లాగే పెద్దలు ప్రభాకర్ చౌదరి గారు, అట్లాగే ఇతర పెద్దలు, ఐఎమ్ సారీ షమీన్ లయ గారు, ఇప్పటి వరకు నమిత గారు ఉన్నారు, మరియు పద్మా దేవదాస్ గారు, మరియు ఆర్ఎస్ఎస్ పెద్దలు. ఇక్కడ పేర్లు లేవు, ఐఎమ్ అనేబుల్ టు రీడ్, సో దయచేసి మన్నించాలి. మరియు తెలుగు సోదర సోదరి మనలందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా కళాసుధ తెలుగు అసోసియేషన్ చెన్నై వాళ్ళు, ముఖ్యంగా బేతిరెడ్డి శ్రీనివాస్ మరియు వారి బృందము తెలుగు జాతి పట్ల, తెలుగు భాష పట్ల ఉన్న మమకారంతో ఈరోజు 27 సంవత్సరాల యొక్క యానివర్సరీ జరుపుకుంటున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఉగాది పురస్కారాల సందర్భంగా కూడా నేను తీసిన రజాకార్ చిత్రానికి వారు అవార్డు ఇచ్చారు ఇక్కడికి పిలిచి. చాలా సంతోషదాయకమైనది. ఈనాడు మనము ఈ శ్రీకృష్ణుని జన్మదినము 5252వ జన్మదినాన్ని, జన్మాష్టమిని మనము జరుపుకుంటున్నాము. అంటే మన సనాతన ధర్మానికి శ్రీకృష్ణుడి వయస్సే 5252 సంవత్సరాలు అయితే ఇంకా మన సనాతన ధర్మానికి ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు. యావత్ ప్రపంచంలో అన్నింటికంటే కూడా మన సనాతన ధర్మమే మూలం. మన భగవద్గీతనే మూలం యావత్ ప్రపంచానికి. అమెరికా కానీ ఇంకా వేరే ఇతర మతస్థులకు కూడా దాంట్లోంచి తీసుకున్న ఆ యొక్క మీనింగ్నే వాళ్ళ భాషల్లో కానీ వాళ్ళ మతంలో కానీ వేరే విధంగా చిత్రీకరించి వాళ్ళ యొక్క మత గ్రంథంగా మార్చుకున్న పరిస్థితులు మనకు తెలుసు. అయితే ఈనాడు మనము శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్న సందర్భంగా నేను మొట్టమొదట రజాకార్ అనే చిత్రాన్ని నిర్మించాను. నేను ప్రొడ్యూసర్ని కాదు, నాకు సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒక బీజేపీ, నేను రాజకీయం మాట్లాడాను కానీ కరడుగట్టిన కాంగ్రెస్ తీవ్రవాదిగా 41 సంవత్సరాలు పనిచేశాను. ఈ దేశానికి, మన సనాతన ధర్మానికి నష్టం చేసేది ఏ పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీయే
అనేది నేను గుర్తించి నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో నడవాలే, భరతమాత బిడ్డగా నా వంతు బాధ్యతగా నేను ఈనాటి సమాజం కొంచెం కళ్ళు మూసుకున్న విధంగా ప్రవర్తించే పరిస్థితులు మన ముందు కనబడుతున్నాయి. అందుగురించనే తెలంగాణ యొక్క చరిత్రను చిత్రంగా మలచి రజాకార్ చిత్రాన్ని రూపొందించి లక్షలాది మంది ముందుకు తీసుకెళ్లాను. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాస్ షబాష్ గూడూరు నారాయణ రెడ్డిజీ అని చెప్పి నాకు వెన్ను తట్టి నన్ను అభినందిస్తే అసలుకి ఇంకా నా ప్రపంచం ఎక్కడుంటుంది, నా కాళ్ళ కింద నుంచి జారిపోయింది ప్రపంచం అంతా. అంత ఆనందం కలిగింది. మన మతానికి చాలా డేంజర్ ఉన్నది. ఈరోజు చాలామంది అంటే అసందర్భమైన విషయమైనా నేను చెప్పదలుచుకున్న కొంతమంది యువతులు ఉన్నారు కాబట్టి సంతానాన్ని గురించి ఆలోచిస్తలేరు హిందూ సమాజం. అదే ఇతర మతస్థులు హిందువులు ఒక్కరు పుడితే వాళ్ళు 8 మంది 9 మంది 10 మంది పుట్టించే పరిస్థితులు మన ముందు కనబడుతున్నాయి. అంటే మన సనాతన ధర్మానికి ఎంతో మంది దాడులు చేశారు మన భారతదేశం మీద. మొఘళ్ళు వచ్చారు, అట్లాగే అలెగ్జాండర్ వచ్చారు, ఇంకోరు వచ్చారు, అందరూ మళ్ళీ తోక ముడుచుకొని పోయారు. మన దేశం అట్లాగే ఉంది. 22 భాషలు మాట్లాడిన, ఎన్నో మతాలు ఉన్న, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే పరిస్థితులు మన దేశంలో ఉన్నా మనం అందరం కలిసి భారతీయులుగానే కలిసిమెలిసి జీవిస్తున్నా. కానీ మన మతానికి, మన సనాతన ధర్మానికి ఒక డేంజర్ అనేది దాపురించింది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఒక్కొక్కరు 10 మందికి తెలియజేయవలసిన బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈనాడు మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే బాధ అవుతుంది. నేను ఒక పార్టీలో 41 సంవత్సరాలు ఉండి నేను మారి దేనికోసం మారాను, ఏం చేయాలనే ఒక ఆలోచన వచ్చి ఒకరోజు లేదు, నా శేష జీవితంలో నేను నా సనాతన ధర్మానికి, నా భరతమాతకి ఏదో ఒక సేవ చేయాలనే ఒక సంకల్పంతో నేను కంకణం కట్టుకొని పదవులన్నీ వదిలేశాను. చాలా పవర్ఫుల్ వ్యక్తిని తెలంగాణలో ఈనాడు ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వంలో నేను 1 to 3, 1 to 5లో ఉండేవాడిని. కానీ పదవులని తునప్రాయంగా వదిలేసి ఒక ఆర్డినరీ ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీగా వితౌట్ ఎనీ ప్రీ కండిషన్ బీజేపీ పార్టీలో చేరాను. ఈరోజు బీజేపీ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఓన్లీ ధర్మరక్షణ కోసం, భరతమాత సేవ కోసమే. ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ఈ అవకాశం ఇచ్చిన కళాసుధా తెలుగు అసోసియేషన్ బృందానికి, ముఖ్యంగా బేతిరెడ్డి శ్రీనివాస్ గారు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. హీ హ్యాస్ హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్. భరతమాతకి ఆమెకు ఎంతైతే ఒక పేషెన్స్ ఉన్నదో అటువంటి భరతమాత బిడ్డ ఆయన కూడా అంత పేషెన్స్ తీసుకొని ఈ కార్యక్రమాలను జరిపించడానికి ఎంత ప్రయత్నం చేస్తాడు, ఎంత కృషి చేస్తాడంటే నిజంగా వారికి అభినందనీయులు. వారికి మీరందరూ కూడా, మనమందరం కూడా వారి వెంట ఉండాలి. ఈ తెలుగుతనాన్ని, తెలుగు జాతిని ఈ చెన్నపట్నంలో, ఈ చెన్నైలో మనం అందరం ఇంకా ఘన కీర్తిగా మనము చాటింపు చేసుకోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గూడూరు నారాయణ రెడ్డి. జై బలో భారత్ మాతాకి. దయచేసి మన భరత మాతకు ఒకసారి జై బలో భారత్ మాతాకి. జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. మళ్ళీ ఒకసారి బేదిరెడ్డి శ్రీనివాస్ గారు పిలుస్తున్నారు, ఉగాదికి రమ్మంటున్నారు. ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గూడూరు నారాయణ రెడ్డి గారు. తదుపరి శ్రీ వెల్లంకొండ కృష్ణమూర్తి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అందరి ప్రేక్షకులకు నా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ఇది కృష్ణాష్టమి సందర్భంగా పెట్టిన ఒక ఫంక్షను. కృష్ణాష్టమి నిన్నే అయిపోయింది, కానీ ఇవాళ సండే కాబట్టి అందరికీ వసతిగా ఉంటుంది అని చెప్పి బేతిరెడ్డి శ్రీనివాస్ గారు వాళ్ళు పెట్టించారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం
ఏది మాట్లాడినా ఫస్ట్ మనం మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః, ఈ నలుగురిని తలుచుకుని తర్వాతే స్టార్ట్ చేయాలి. నేను ఒక వ్యాపారస్తుని, నాకు మాట్లాడటం అంత చేత కాదు. వ్యాపారానికి సంబంధించిన సెమినార్లు, వెబినార్లు అంటే నేను ఫ్రీగా మాట్లాడతాను. ఇట్లాంటి కల్చరల్ అసోసియేషన్లో మాట్లాడే నాకు అలవాటు లేదు. కానీ ఒక అవకాశం ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి ట్రై చేస్తాను. కృష్ణుణ్ణి మనం తలుచుకునే ముందుగా ఫస్ట్ వ్యాస భగవాన్ని తలుచుకోవాలి. ఎందుకంటే మానవాళికి మహాభారతం, రామాయణం, భాగవతం ఇట్లాంటి గ్రంథాలన్నీ అందించింది వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడికి నమస్కారం చేయకుండా ఏదైనా సరే ఇట్లాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది అసంపూర్ణంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొన్న ఈ మధ్య నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు తెలిసింది, నాకు మండలి బుద్ధప్రసాద్ గారి బావగారు అక్కడ ఒక వ్యాస మహర్షికి గుడి కట్టించారట. గుడి కట్టించింది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వ్యాస మహర్షి గుడి కట్టడం అనేది చాలా రేరుగా ఉంటుంది. అది ఆయన ఆ గుడి కట్టించడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. ఇంకా కృష్ణుడి గురించి చెప్పడానికి నేనెవరండి? యూట్యూబ్ ఓపెన్ చేస్తే గరికిపాటి వారిది, చాగంటి వారిది వందల వీడియోస్ ఉన్నాయి, మీరు చూడవచ్చు. అది చెప్పడానికి నేనెవరిని? కాకపోతే కృష్ణుడి యొక్క ఆయన లీలల నుంచి మనం నార్మల్గా జీవించే విధానంలో ఎట్లా అన్వయం చేసుకోవాలనేది మనం నేర్చుకోవాలి. కృష్ణుడి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ముఖ్యంగా ముగ్గురు గుర్తొస్తారండి. ఒకటేమో కుచేలుడు. కృష్ణ భగవానుడు కుచేలుడికి ఇచ్చినటువంటి మర్యాద, కుచేలుడు ఒక కటిక దరిద్రంతో అనుభవిస్తున్నటువంటి బ్రాహ్మడు. ఆయన చిన్నప్పుడు కృష్ణ భగవానుడికి స్నేహితుడు. ఆయన కృష్ణుడిని కలిసినప్పుడు కృష్ణ భగవానుడు కుచేలుడికి ఇచ్చిన మర్యాద, కుచేలుడికి ఇచ్చిన సంపద, దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే స్నేహానికి మనం చాలా ముఖ్యమైన పీట వేయాలి అనేది ఒక మనకి ఆయన కృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశం. రెండో వ్యక్తి ఎవరంటే ద్రౌపది. మహాభారతంలో ద్రౌపది మహాపతివ్రతగా మనకందరికీ తెలుసు. ఆవిడ ఒక చక్రవర్తి కూతురై ఉండి జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో అవమానాలను పడుతున్నప్పుడు సహాయం చేసింది, అండగా నిలిచింది ద్రౌపది అన్నగా కృష్ణ భగవానుడు. నాకు తెలిసి మన ఆంధ్రదేశంలో అన్నా చెల్లెళ్ళ పండగను వస్తుంది చూసారా? ఆ అన్నా చెల్లెళ్ళ పండగ కృష్ణ భగవానుడు ద్రౌపదీ దేవిని తన చెల్లెలుగా భావించి ఎంత సహాయం చేస్తాడో కష్టమైన పరిస్థితుల్లో, అలాగే అన్న కూడా చెల్లెలకి అట్లా అండగా నిలవాలి అని ఒక సందేశం ఇస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు మూడో వ్యక్తి ఎవరు గుర్తొస్తారంటే ఉద్ధవుడు. కృష్ణ భగవానుడికి ఉద్ధవుడు చాలా బాల్య స్నేహితుడు. ద్వాపర యుగం ముగిసే ముందు ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, కలియుగం రాబోతుంది, ఇక నుంచి యజ్ఞాలు, యాగాలు అవన్నీ పెద్దగా వీళ్ళకి నచ్చవు, అందువల్ల నామస్మరణతోనే వాళ్ళు జీవించాలి, నామస్మరణతో ఉంటే చాలు, నామస్మరణ చేసుకుంటూ నన్ను తలుచుకుంటే నేను అన్నీ సక్రమంగా చేస్తాను. కలియుగంలో వచ్చే ఒక పెద్ద సమస్య ఏంటంటే అమితమైన కోపం, అమితమైన కోరిక. ఈ రెండు కోరికలతోనే మానవాళి బాగా బాధపడతారు. ఆయన ఏం చెప్పాడంటే యాగాలు, యజ్ఞాలు ఏం జరగవు కాబట్టి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే మనకి క్లుప్తంగా, మనం ఇవాళ గుళ్ళకి వెళ్తామా, గోపురాలకు వెళ్తామా, మనకు కుదురుతుందా కుదరదా తెలియదు, కానీ
మహర్షులు నివసించిన స్థలాలు అంటే రమణ మహర్షి, స్వామి వివేకానంద, ఇట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలని మనం వెళ్ళి దర్శించి దేవుడి నామాన్ని తలుచుకుంటే చాలు, నేను అందరికీ మోక్షం ఇస్తానని చెప్పి ఆయన చెప్పిన మాటలు. నేను క్లుప్తంగా కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి సందేశాల్లో మనం మన దైనందిక జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న ప్రయత్నం చేశాను. దీంతో నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాసుధ తెలుగు అసోసియేషన్కి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. తదుపరి శ్రీ నూతలపాటి శ్రీకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. వేదిక నలిపించిన పెద్దలకి, సభకు విచ్చేసిన అతిథులకి అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. వేదిక మీద ప్రత్యేకంగా ఉన్న ఇద్దరు విశిష్ట వ్యక్తులు నాకు సుపరిచితులు. ఒకరు రఘురామకృష్ణరాజు గారు, మంచి స్నేహితుడు, నా శ్రేయోభిలాషి, చాలా రోజుల నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తి. మండలి బుద్ధప్రసాద్ గారు, తెలుగు లాంగ్వేజ్ కోసం వారు చేసే అహర్నిశం, వారు చేసే ప్రయత్నాలు, ఎవ్రీబడి హ్యాస్ టు రిమెంబర్ దాట్ అండ్ ఫాలో దాట్. కానీ ఈ డయాస్ మీద వారిద్దరు పర్మిషన్ తీసుకొని తెలుగులో కంటిన్యూ చేయలేకపోతే నన్ను క్షమిస్తారంటే ఐ కెన్ I thank the organizers, Sri Kalasudha Telugu Association, for inviting me and honoring me. It's indeed my pleasure to be here and part of this function. I don't know whether I deserve this, but I humbly accepted this. When Mr. Petreddi Srinivas approached me to accept this honor, I asked him twice, am I eligible? He said yes. I said, okay, I humbly accepted this. And I thank Mr. Petreddi Srinivas and his team for doing this honors to me. Once again, thank you very much. థ్యాంక్ యూ కృష్ణ గారు. వెళ్తున్నటువంటి వారు బయట చక్కని భోజనం ఉందండి, భోంచేసి ఆ వెండి గిఫ్ట్ని తీసుకుని వెళ్ళండి. దంపతులు మాత్రమే. తదుపరి శ్రీ వినయ్ భాయ్ పట్టాలి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. मंचस्थ महानुभाव तथा इस कार्यक्रम में आए हुए सभी तेलुगु भाषी बंधु भगिनी, सभी को जन्माष्टमी की बहुत बहुत शुभकामनाएं. I am the only person on this dais who is not from Telugu linguistic community, and in our country you know as well, for minorities there are special rights, so I think it is a good round of applause from all of you. I am from the state of Gujarat, and Gujarat is the state of Krishna. When we meet each other, we greet with the words Jai Shri Krishna. So when I say Jai Shri Krishna, I expect all of you to respond it by Jai Shri Krishna. Jai Shri Krishna. Jai Shri Krishna. One more way, Krishna Kanaiya, if I say, you have to follow it by saying Lal Ki Jai. Did you follow it? Krishna Kanaiya, Lal Ki Jai. Very good. So, the land and community which contributed great revolutionary like Alluri Sitaram Raju, film producers like Ramoji Rao and N.T. Ramarao, who later became the chief minister of this state, and a man who knew more than 15 languages of Bharat, P.V. Narsi Rao, who became the prime minister of this country. I salute to the land and to the community. मैं पहली बार इस प्रकार का एक अत्यंत गुणवत्ता और डिसिप्लिन कार्यक्रम देख रहा हूँ. भारत के उत्तर क्षेत्र में लोग ज़्यादा एक्सट्रोवर्ट है और विंध्याचल के दक्षिण में ज़्यादा इंट्रोवर्ट है. अगर कोई ऑनलाइन भाषण शुरू होना हो उत्तर क्षेत्र में, तो भाषण शुरू होने से पहले ही बहुत सुंदर अद्भुत भाषण, वाह वाह, ऐसा सब दिखेगा.
लेकिन यहाँ पर what I saw is such a fantastic, magnificent and qualitative program, but वो निवेदक एक भी बार ताली बजाओ ऐसा नहीं बोलते हैं. That is the thing that I appreciate very much. बहुत शिस्तबद्ध ढंग से कार्यक्रम हो गया है. और एक छोटी बात मैं बोल करके अपनी बात समाप्त करूंगा. कृष्ण सेड तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रुं भुंक्ष्व राज्यं समृद्धं मयैवेते निहतः पूर्वमेव निमित्त मात्रं भव सव्यसाचिन्. When we celebrate Janmashtami, this message of Krishna is to be inculcated and ingrained by one and all Bharatiyas. महाभारत में एक चक्रा नगरी में बकासुर राक्षस रहता था. There were two styles of dealing with the enemy. First style by the villagers, बकासुर को रोज एक पूरा कार्ट भर के अनाज, एक पैसा और एक आदमी खाने के लिए भेजना. That was one style to deal with the enemy. Another style by Bhima is to challenge the enemy and encounter the enemy. I want voting. How many of you support the villagers? Very less. I think you didn't understand my question, you raised the hand. How many of you support Bhima? Bhima. You have to take one side, you can't be just neutral. So our nation is going through such a crisis that we should assertively stand for Bhima's policies. Operation Sindoor is one of the experiments of Bhima's policy in this country. This year, 2025, Bharat Bharati, we are celebrating 150th birth anniversary of Loh Purush Sardar Vallabhbhai Patel. And I humbly request all of you, as we have gathered here together as Telugu community, there are different linguistic communities residing in the city of Chennai. Marathi community, Gujarati community, Kannadi, Gaz, Tamil, Bengali, Sardarji, Nepali, Sindhi, UP, Bihar. The whole nation resides in this city of Chennai. So I humbly appeal all Telugu brothers just to spread your arms and embrace the nation residing in this city, Chennai, and celebrate 150th birth anniversary of Loh Purush Sardar Vallabhbhai Patel. That is my humble request to all. We must be united. The rulers which ruled our country, they ruled on the formula divide and rule. Now the formula given by my organization Bharat and Bharati is unite and prosper. I appeal to all of you to accept this formula, unite and prosper, and let there be Sri Kala Sudha Bharat Association, a grand program on the same dais depicting different colors of our culture and bringing different linguistic communities together. Thank you so much. Let us say Ek Bharat, Shreshth Bharat. Ek Bharat. At the top of your voice, please. Ek Bharat. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ వినయ్జీ. తదుపరి శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సమయాభావం వల్ల మీ అందరి సహనాన్ని పరీక్షించదలుచుకోలేదు. వేదికపై ఆసీనులైనటువంటి ముక్కుసూటి మనిషి, అదేవిధంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనేటువంటి సత్సంకల్పం కలిగినటువంటి సభాధ్యక్షులు రఘురామ్ త్రిపులార్ గారు, అదేవిధంగా నిజాయితీకి నిరాడంబరకు నిదర్శనమైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి నూతులపాటి కృష్ణ గారు, అదేవిధంగా ఇదివరలో ఇప్పుడే మాట్లాడబడినటువంటి గూడు నారాయణ రెడ్డి గారు, మను గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వినయభాయ్ పటేల్, శ్రీమతి లయ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి ఆడిటర్ కృష్ణ గారు, ఇక్కడికి విచ్చేసినట్టు మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు విదేశాల్లో మా పిల్లలు స్థిరపడాలి, భవిష్యత్తులో వాళ్ళు నిలదొక్కాలి, ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడాలనే లక్ష్యంతో అహర్నిశలు పరిశ్రమించి విదేశాల్లో చదవాలని చెప్పి పంపించేటువంటి ఈ తరుణంలో వారానికో 10 రోజులకో నెలకో ఒక్కసారి మమ్మీ ట్యాబ్లెట్ వేసుకున్నారా, డాడీ టానిక్ వేసుకున్నావా అని అడిగేటువంటి ఫోనోథెరపీ ఉన్నటువంటి సందర్భంలో లేదు, మేము విదేశాల్లో స్థిరపడినా ఇక్కడికి వచ్చి
మన యొక్క ఔన్నత్యాన్ని చాటుతాం, తెలుగుని సంస్కృతిని మార్చిపోమని చెప్పి వచ్చినటువంటి శశాంక్ గారికి, అదేవిధంగా లయ గారు ఆ రంగంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో వచ్చి మళ్ళీ తాను తన రంగంలో తన నైపుణ్యాన్ని ప్రావీణ్యతను సాధించుకోవడానికి వచ్చిన లయ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో చాలామంది వివిధ రాష్ట్రాల్లో లేదా వివిధ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఆ స్థానిక రాష్ట్ర భాషకు, మాతృభాషకు ఆకర్షితులైపోయి, అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి మమకారాన్ని పెంపొందించుకొని ఆ యొక్క భాష కోసం, ఆ యొక్క భాష అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఈరోజు నిజంగానే రఘురామకృష్ణరాజు గారు, మండల ప్రతిభస్ గారు తెలుగు భాష పైన మమకారం ఉన్న వ్యక్తుల్ని ఈ వేదిక దగ్గరికి పిలిచి వారి ద్వారా సందేశం ఇప్పించడం అనేటువంటిది నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామంగా, సముచితమైనదిగా నేను భావిస్తున్నాను. మనం ఈరోజు మద్రాసులో ఒకనాటి సిరులకు తూచిన త్రాసు అనేటువంటి మద్రాసుకి వచ్చిన మీరందరూ కూడా ఇక్కడ ఎన్ని భాషలు ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మీ వంతు కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా తెలుగు సంస్కృతిని కాపాడుదామని చెప్పి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క తెలుగు భాష కోసం, ఔన్నత్యం కోసం, సంస్కృతి కోసం, ఆచార వ్యవహారాల కోసం మన ప్రావీణ్యతని, ప్రాశస్త్యాన్ని చాటడానికి ఆధ్యాత్మికతను తోడు చేసి నిత్యం ద్వారా మనకు విపులంగా వివరించడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కళాసుధా ఈ యొక్క తెలుగు సంస్కృతి కూడా కల్చరల్ అసోసియేషన్ కూడా ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత ఉన్నదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నెక్స్ట్ మన గ్రేట్ లయ గారు, సీనియర్ ఆర్టిస్ట్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సో లయ గారు, వి ఇన్వైట్ యూ టు సే ఫ్యూ వర్డ్స్. గౌరవనీయులైన విశిష్ట అతిథులకు, శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాస్ గారికి, వారి సభ్యులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన చెన్నై తెలుగు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కళాసుధా అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఏడాది 3-4 ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ విశిష్ట పురస్కారాలు, అంటే అందరికీ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళకి గౌరవించుకొని, సన్మానించుకొని, ప్రోత్సాహాన్ని అందించి చేస్తూ ఉంటారు. అది చాలామంది ప్రముఖులకి చేశారు. ఈసారి నేను తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ ద్వారా గౌరవాన్ని అందుకున్న వాళ్ళందరూ చాలా పెద్ద లెవెల్కి వెళ్ళారు. నేను ఇదివరకు చేసిన సినిమాల ద్వారా ఇవాళ తీసుకున్నాను, కానీ ఇంకా ముందు చేయబోయే సినిమాలకి తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు చేసింది మేబీ మీకు గుర్తుండొచ్చు, నేను మాత్రం మర్చిపోయి మళ్ళీ మొదటి సినిమాలాగే భావిస్తూ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నాననే భావనలోనే ఉన్నాను. సో ఇలాంటి పురస్కారాలు ఈసారి నా కొత్త సినిమాలకి కూడా నేను అందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అసోసియేషన్ వాళ్ళు తెలుగు కార్యక్రమాలు ఇక్కడ, అదే డాన్స్ కానీ సంగీతం కానీ చాలా బాగా మనం అందరూ చూసాము, చాలా బాగా ప్రదర్శించారు పిల్లలు, అలాగే అందరూ ఆర్టిస్టులు. ఇది చూస్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు నేను విజయవాడలో ఉండగా డాన్స్ నేర్చుకుంటూ, తర్వాత స్వరాభిషేకం సినిమా చేసిన తర్వాత అరంగేట్రం ఇచ్చి యుఎస్ వెళ్ళి అక్కడ డాన్స్ స్కూల్ పెట్టి అక్కడ మళ్ళీ డాన్స్ స్టార్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చూసినా అరే నేను ఆ స్టేజ్ మీద ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇవాళ ఇక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళందరినీ చూసిన తర్వాత ఒక రకంగా ఏదైనా ఒక నెల ముందు ఏదైనా నాకు చెప్పగలిగితే నేను ఏమైనా ప్రాక్టీస్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేసే అవకాశం నాకు నెక్స్ట్ టైం ఇస్తారని నేను ఓకే అండి.
అంటే టీచర్ కూడా మీరే పెట్టాలి. నాకు టీచర్ని కూడా మీరే చూపించండి. టీచర్ చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తాను, ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేస్తాను. సో నెక్స్ట్ ఉగాదికి శ్రీలీల కూచిపూడి డ్యాన్స్ ఉంటుందండి చెప్పారు. సో వీరు కూడా లయ గారు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు డ్యాన్స్ రేపు నెక్స్ట్ మార్చి 15th ఉగాది బిఫోర్ సండే, మార్చి 19th ఉగాది, మార్చి 15th మ్యూజిక్ అకాడమీ బుక్ చేయడం జరిగింది. మార్చి 15th సండే, ఆ రోజున లయ గారు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. అదే అండి, ఎలా అన్నా పర్వాలేదు. అంటే మనము అంటే నేర్చుకున్న దానికి కొంచెం ఒక మోటివేషన్. అంటే కళలకి ఏజ్ లేదు. మా అమ్మ నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, సంగీతం నేర్చుకో, ఏ ఏజ్లో అయినా పాడొచ్చు అని. సంగీతం నేర్చుకున్నాను, కానీ అది అంత బాగా ప్రజెంట్ చేసే అంత బాగా రాలేదు. సరే, అప్పుడు ఇంకా డాన్స్ స్టార్ట్ చేశాను. అది కూడా ఇప్పుడు మరి ఏజ్ వల్ల ఎంతవరకు చేయగలను అనేది తెలియదు, కానీ చెయ్యాలని అయితే ఉత్సాహం ఉంది. సో నెక్స్ట్ టైం చెప్పినట్టుగా చేసే అవకాశం వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైము ఇక్కడ డాన్సర్గా వస్తానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మార్చి 15 మా ప్రోగ్రాం అని చెప్పారు, మాది కూడా ఉంటుంది. దాంట్లో లయ గారు కూడా పాడిద్దాం ఓ సాంగ్ తప్పకుండా. సరే, ఇవాళ వ్యాఖ్యాతలుగా వ్యవహరించినటువంటి సుధారాణి గారికి అధ్యక్షుల వారు చేతుల మీదుగా చిరు సత్కారం. తదుపరి మన వర్ధమాన గాయని హరిప్రియ, కుమారి హరిప్రియ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రామ్మ, ఎన్నో చిత్రాల్లో పాడుతూ బ్రహ్మాండంగా రాణిస్తున్నటువంటి తెలుగు తమిళ భాషలో రాణిస్తున్న హరిప్రియకి రఘురామరాజు గారు పెద్దలందరూ ఆశీస్సులు దొరకటం ఆనందం. వాళ్ళ తండ్రి మంచి గాయకుడు మురళి, అతని ఆశీస్సులు కూడా పైనుంచి డెఫినెట్గా బిడ్డకి నాకుందండి. ఓకే, మనో అనే గాయకుడైన వాఖ్యాతకి ఇప్పుడు రఘురామరాజు గారి చేతుల మీదుగా. హలో, అదేవిధంగా శ్వేత మంగళంపల్లి గారు ఇందాక మనల్ని సంగీతంతో అలరించారు. వారి తండ్రి మంగళంపల్లి శ్రీరామమూర్తి గారు అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ గారిని చిరు సత్కారం చేస్తారు. బేతిరెడ్డి శ్రీనివాస్ గారికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి, మేము ఢిల్లీ నుంచి వచ్చామండి. ఇది ఒక మహాభాగ్యంగా మేము భావిస్తున్నాం. ఇందాక ఆయన ఎవరో చెప్పారు, అన్ని ప్రాంతాలను కూడా మన తెలుగు ప్రచారం చేయాలని. ఢిల్లీలో ఆల్రెడీ తెలుగు ప్రచారం చాలా ఉందని ఆంధ్రదేశంలో. మా ఈ శ్రీ కళాసుధా వారిది డెఫినెట్గా అక్కడ కూడా ఒక ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయిస్తామని నేను మనసారా కోరుకుంటున్నాను. మీకున్న కెపాసిటీ ఇట్ ఈజ్ మియర్లీ నాట్ లిమిటెడ్ టు తమిళనాడు. తమిళనాడులో మీ ఘనత చాటేశారు, నెంబర్ 1 అసోసియేషన్ అని. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ కళాసుధా తెలుగు అసోసియేషన్ డెఫినెట్గా మనకి అవకాశాలు వస్తాయి. ఏం చేస్తుంది అంటే ఆ కార్యక్రమం చేయాలంటే ఎంతో కార్యదీక్ష ఉండాలి. ఈవేళ నేను బుద్ధుడిది కూడా ఇవ్వడానికి కారణం ఉందండి. అదొక 8 fold అనమాట. 8 parts ఉన్నాయి బుద్ధుడిది. అందులో ఏమిటంటే ఒకటి కార్యదీక్ష, 8 ఉన్నాయి. అందులో ముఖ్యంగా కార్యదీక్ష ఏమిటంటే మనం చెయ్యాలి, చేసి తీరాలి, పట్టుదల. ఇవన్నీ కూడా నేను ఆయనలో చూశాను. బేతిరెడ్డి శ్రీరామ్ సభాముఖంగా ఇంకొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంతగా అలాగే కాకుండా మాకు రఘురామకృష్ణరాజు గారు అంటే మాకు భీమవరం, నరసాపురం, సెక్రటరీ మాకు రుద్రరాజు రామలింగరాజు గారికి మా తాతగారి శిష్యుడు రుద్రరాజు రామలింగరాజు. అప్పటి నుంచి మాకు మీరు అందరూ అంటే అంత గౌరవం. ఈవేళ చాలా సంతోషంగా ఉందని మీరు కూడా వచ్చినందుకు సభాముఖంగా కూడాను. మేము ఇచ్చింది చిన్న సత్కారమైనా కూడాను అందులో చాలా ఆశయాలు ఉన్నాయి. మీ ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి తప్పకుండా. దానికి మేము కూడా మీకు ఎప్పుడు సహాయం చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
అలాగే ఈ సభకి మూల విరాట్ బుద్ధుడు బెల్లంకొండ ఇచ్చారంటే కోరికలు దుఃఖమునకు శివప్రసాద్ గారు. కారణము. ఈ జన్మ వచ్చే జన్మకి పెట్టుబడిగా భావిస్తూ బతకాలి అని అర్థం అండి దాంట్లో. అది ఎవరికి తెలియదు. సో తెలియకుండానే వారు అలా నన్ను ఆశీర్వదించారు. నాకు బేసికల్గా బిగినింగ్ నుంచి ప్రతి మనిషికి ఎండింగ్ లైఫ్ మంత్ ఎండ్ లాగా ఎండింగ్ లైఫ్ ఇంత అన్నట్టు బడ్జెట్ ఉంటుంది. అది ఏమి లేదు. నేను పరమపదించేటప్పటికి ఒక జానెడు చోటు కానీ భూమి మీద ఉండకూడదు, నా పేరు మీద ₹1 బ్యాలెన్స్ ఉండకూడదు. అది నా అంబిషన్. థ్యాంక్ యూ అండి. కళాసుధకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి బెల్లంకొండ శివప్రసాద్ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శివప్రసాద్ గారు ఒక 2 నిమిషాలండి. అట్లాగే సభాధ్యక్షుల వారు మాట్లాడే ముందు నాకు జలుబుగా ఉందండి, పాడాలని తప్పదా? కూర్చుంటే పాడతా, మీరు మైక్ తీసుకుంటారు మళ్ళా. శివప్రసాద్ గారు వెల్కమ్. అయ్యో బ్రహ్మాండంగా చెప్తున్నారు మనో గారు. గొంతు బాగా గొంతు బాగపోయిన మాట బాగుంది. అధ్యక్షుల వారి చేతుల మీదుగా మీకు సత్కారం. ఉపసభాపతి శాసనసభ్యులు చేతుల మీదుగా వారికి సత్కారం. ప్రేక్షకులందరి అనుమతితో 4 లైన్లు పద్యం పాడమని అడిగారు. పాడమంటారా? కొంచెం జలుబుగా ఉంది, మీరు ఏమి తిట్టొద్దు నన్ను. మధ్యమ పాండవుని విక్రమం ఎట్టిదనినా జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు శ్రితవాజి శ్రేణియుంగూర్చి నే దండంబున్ కొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు మీ మూకం చెండుతున్నప్పుడు ఒక్కండును మీ మొరాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ ఆ ఆ నా ఆ నా ఆ వన్స్ మోర్. హరిశ్చంద్రుడు పద్యం పాడగలనే నెక్స్ట్ పద్యానికి పద్యం ఎండింగ్లో ఆ కుమారుడు చనిపోతాడు. వన్స్ మోర్ అంటే మళ్ళీ అబ్బాయి లేవాలి. అటువంటి సిచ్యువేషన్స్ డ్రామాలో జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఏం లేదు. మళ్ళీ ఈ జలుబులు శ్రీనివాస్ గారు నమస్కారం. ఉగాదికి ఫుల్ ప్రోగ్రాము మనం కమిట్మెంట్. థ్యాంక్ యూ. అధ్యక్షుల వారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. మేమందరం వెయిటింగ్ మీ స్పీచ్ కోసమే సార్. ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథి నాకు గురుతుల్యులు, ఎంతో నేను గౌరవించే పెద్దలు, తెలుగు భాషాభిమానులు మండలి బుద్ధప్రసాద్ గారు, ప్రభాకర్ చౌదరి గారు రాయలసీమ జిల్లాలో ఉండి ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉండి కూడా ఆయన పోరాడే విధానం అపురూపం. వారికి అలాగే నా ప్రియమిత్రులు బ్రహ్మ అండ్ కంపెనీ చెన్నై హెడ్ చేస్తున్న కృష్ణ గారు, పట్టాలే గారు, ఇప్పుడే ఇందాక ఆయన చెప్పారు శ్రీకృష్ణుడు. ముందుగా అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా
ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఈరోజు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. పట్టాలయ్య గారు చెప్పారు, శ్రీకృష్ణుడు మా గుజరాత్ అని అక్కడ కలుపుకున్నారు. కానీ మా తెలుగువారికి ఒకడే కృష్ణుడు, ఒకడే రాముడు, నందమూరి తారక రామారావు గారు. ఆయనది మా కృష్ణా జిల్లా. ఇంక నిజం కృష్ణుడు వచ్చి నేనే కృష్ణుడురా బాబు అని చెప్పినా కూడా మా కృష్ణుడు ఎన్టీ రామారావే. సో అంచేత ఈ సందర్భంగా, జన్మాష్టమి సందర్భంగా నందమూరి మరణం లేని జననం పొందిన నందమూరి తారక రామారావు గారిని, ఎందుకంటే తెలుగు భాషకి రాజకీయాల్లో ఉండి ఆయన చేసినంత సేవ ఇంకెవరూ కూడా చేయలేదు. వారిని స్మరించుకుంటూ నాగభూషణం గారు కృష్ణతత్వాన్ని బాగా వంట పట్టించుకున్న 4P, మా ఆంధ్ర అంతా P4 మీద నడుస్తుంది. ఈయన ఎప్పుడో 4P అని పెట్టారు. కృష్ణతత్వాన్ని అలవర్చుకున్న, పాటిస్తున్న కృష్ణమూర్తి గారు, శ్రీమతి లయా గారు. ఇప్పుడే తెలిసింది, నేను ఆవిడకన్నా చాలా పెద్దవాడిని. నేను చదువుకున్న విజయవాడ, కొన్ని సంవత్సరాలు చదివిన నిర్మలా కాన్వెంట్లోనే లయ గారు కూడా చదువుకున్నారు. మాది ఒకటే ఊరు, విజయవాడ, పెరిగిన ఊరు. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం. మరి ఈ మధ్యన తెలుగు భాష మాట్లాడే వాళ్ళు మన ఇళ్లల్లో తగ్గిపోతున్నారు. అమెరికాలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా పిల్లలు చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు, నేర్చుకుంటున్నారు. ఏ సాంస్కృతిక కార్యక్రమం అయినా నేను హైదరాబాద్లో కన్నా అరంగేట్రం ప్రోగ్రామ్స్ ఈ గత 5 సంవత్సరాల్లో అమెరికాలో నేను ఎక్కువ అటెండ్ అయ్యాను అంటే అది అతిశయోక్తి కాదు. నిజంగా భాషని అమెరికాలో వాళ్ళు, అమెరికాలోని తెలుగువారు బ్రతికిస్తున్నారు. మరి మనం తెలుగు భాషకి చాలా దూరం అవుతున్నాం. మరి లయ గారు అక్కడికి వెళ్ళి కూడా మరి ఈ డ్యాన్స్ నేర్పించే కార్యక్రమం చేయటం, తిరిగి మళ్ళా ఎక్కువగా ఇక్కడ ఉంటూ మళ్ళీ సినిమా రంగంలో కాలు పెట్టడంతో పాటు తిరిగి స్వచ్ఛందంగా నేను మళ్ళీ ఇటువంటి చక్కటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వటానికి ముందుకు వస్తానని చెప్పి వారు చెప్పటం అనేది నిజంగా ఆవిడ సంస్కారాన్ని, కళల పట్ల ఆవిడకున్న గౌరవాన్ని అభినందిస్తూ, అన్నిటికన్నా మిన్నగా మరి ఎంతమంది వచ్చారన్నది కాదు, మరి ఇప్పుడు తెలుగు భాష మరి మన రాష్ట్రంలో మరి తెలుగు భాష పట్ల మరి గతంలో తెలుగు భాషకి చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తెలుగువారు ఇంతమంది రావటం డెఫినెట్గా మన ఊర్లో భాష గురించి ఇటువంటి కార్యక్రమాల కన్నా కూడా ఇక్కడ ఎక్కువ మంది వచ్చారు అని చెప్పి నేను చెప్పగలను. తెలుగువారు మరి సుమారు 14 కోట్ల మంది ప్రపంచంలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. 14వ ఎక్కువ మంది ప్రపంచంలో మాట్లాడే భాషల్లో 14వ స్థానంలో తెలుగు భాష ఉంది. అది ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇందాకే పెద్దలు బుద్ధప్రసాద్ గారితో మాట్లాడుకున్నాం. తెలుగు కనీసం మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్కి రకరకాల కారణాలు మరి గత పాలకులు కూడా చెప్పారు. ఒక లాంగ్వేజ్గా కంపల్సరీగా తెలుగు భాష ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో మరి తమిళ భాష పరిరక్షణకు, తమిళ సంస్కృతి పరిరక్షణకు మరి ఇక్కడ మరి భారతీయార్ కానీ, తిరువల్లువర్, అలాగే సినిమా పాటలు ఎంతో గొప్ప సినిమా పాటలు రాసిన కన్నదాసన్ గారికి
ఎంత గౌరవిస్తారంటే తమిళియన్స్, మరి అది చెప్పడానికి వీలు లేదు. అలా మన భాషని సుసంపన్నం చేసిన ఎందరో కవుల్ని మరి మనం స్మరించుకుంటూ గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యత ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం అనేది మరి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మమ్మల్ని మేము, బుద్ధప్రసాద్ గారు కానీ నేను కానీ ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నాం. మనం ఏదో ఒకటి చెయ్యాలి అండి మన భాషని రక్షించుకోవటానికి. లేదంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో గొప్ప భాష ఉండేదంట. ఎందుకంటే మరి తెలుగు భాష సంగీతానికి ఎంతో అనుకూలమైన భాష. అంటే మ్యూజిక్ అనేది భాషలోనే ఇమిడి ఉన్న భాష తెలుగు భాష. మరి శ్రీకృష్ణదేవరాయలు ఆయన మాతృభాష కొందరు తులు అంటారు. కానీ ఆయన తెలుగు భాషకి ఇచ్చిన ప్రాధాన్యత, మరొకప్పుడు తెలుగు ప్రభువులు, మరి అక్కడ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న బస్తర్ కానీ ఇక్కడ తమిళనాడులో కూడా మరి నాయకరాజులు ఎంతోమంది పరిపాలించారు, భాషని ఎంతో సుసంపన్నం చేశారు. ఈ రోజుకి మరి త్యాగరాజ ఆరాధనోత్సవాలు మరి ఆయన ఇంటి పేరు కూడా ఇప్పుడే పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పారు, కాకర్ల వారు. మరి కాకర్ల త్యాగయ్య గారు మరి తమిళనాడులో త్యాగయ్య గారి పేరు చెప్తే చెప్పులు తీసి నమస్కారం పెడతారు. మరి అటువంటి త్యాగయ్య గారిని, మన తెలుగువాడైన త్యాగయ్య గారిని మనం ఏమాత్రం గుర్తించగలిగాం? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత తెలుగువారు అందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మరి 27 సంవత్సరాలు కళాసుధ, శ్రీ కళాసుధ అనే ఆర్గనైజేషన్ని బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, వారి గురించి నాకు ముందుగా బుద్ధప్రసాద్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు కొన్ని కారణాల వలన ఆయన ఆఖరి నిమిషంలో రాలేకపోయారు. గతంలో నేను వారి గురించి చాలా విన్నాను. వారిని కలిసిన తర్వాత మ్యూజిక్ అకాడమీలో ఈ ఫంక్షన్ పెడుతున్నామంటే, మ్యూజిక్ అకాడమీ అంత ప్రెస్టీజియస్ హాల్లో అసలు మీకు హాల్ దొరికిందా? అంత ప్రెస్టీజియస్ హాల్లో చాలా ఖర్చు కూడా అవుతుంది కదా అంటే, ఖర్చుకేమీ వెనకాడేది లేదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇక్కడే చేస్తానని చెప్పి చెప్పటం నిజంగా ఈ రోజుల్లో చాలా 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 గొప్ప విషయం. మరి అటువంటి ఆయన ఇందాక కూడా ఆయన తత్వం చెప్పారు, చనిపోయే నాటికి నా అకౌంట్లో రూపాయి ఉండకూడదు, నాకు గజం స్థలం కూడా ఉండకూడదు అని. మరి నిజంగా మరి అది ఆ ఆలోచనే ఎవరికి రాదు. ఎంతసేపు మనం ఎంతమందిని మోసం చేయాలి, ఎంత సంపాదించాలి, మరి చావు అనేది ఉంది అని చెప్పి అందరికీ తెలిసినా కూడా మరి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. మరి అసలు చావే అన్నది లేకపోతే అసలు మనం బతకలేమేమో అని కూడా అనిపిస్తుంది ఈ ప్రపంచంలో. మరి ఇటువంటి మంచి మనసుతో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, భగవంతుడు ఆయనకి ఇటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని పరిరక్షించే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని, ఆసక్తిని భగవంతుడు ఇవ్వాలని, అటువంటి వారిని మరి ప్రోత్సహించే ఆ విధానం, ఆ అనురక్తి ప్రేక్షకులైన మనలాంటి వారందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన మాతృభాషని మనం ఎలా రక్షించాలి అనే దాని మీద భాషాభిమానులు అందరూ కూడా చాలా కృషి చేయాలి. మరి త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నప్పుడు నేను మరలా వారికి గుర్తు చేస్తాను, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన భాషనే మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మైథిలి భాష అనేది చాలా తక్కువ మంది మాట్లాడతారు. వారు అక్కడ బీహార్ నేపాల్ బార్డర్లో ఉంటుంది. వారు కూడా
వారి భాషా పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తున్నారు. మనం గొప్ప భాషని మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నాకు కృష్ణతత్వం గురించి అందరూ చెప్పారు. భాష గురించి, భాషని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి మరి ఎంతో పరితపిస్తున్న మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన నేతృత్వంలో మరి నేను భాషా పరిరక్షణ కోసం గతంలో కూడా మరి అప్పటి పరిపాలకుడికి నాకు తెలుగు భాష విషయంలోనే ముందుగా చిన్న ఘర్షణ చెలరేగింది. ఆ తర్వాత అది తిరుపతి వెంకటేశ్వర స్వామి మీదుగా చిలికి గాలివానై మరి ఆ గాలివాన్లో పాపం ఆయనే కొట్టుకుని పోయాడు. కానీ ఇప్పుడు భాషను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉందని మళ్ళీ మరొకసారి చెప్తూ పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారు ఆయన డైరెక్షన్లో మన అందరం కలిసి భాషా పరిరక్షణ ఉద్యమం అవసరమైతే ఉద్యమానికి కూడా మనం ఉద్యుక్తులు అవ్వాలి అని చెప్పి తెలుపుకుంటూ చివరిగా నాకెంతో ఆప్తుడు మనో నేను చాలా గొప్ప స్నేహితులు. మరి ఆయన గొంతు బాగోపోతేనే అంత అద్భుతంగా రాగం తీశారు. మరి గొంతు బాగుండుంటే ఎంతో బాగుండుండేది. మరి నెక్స్ట్ ఉగాదికి ఓ 4 రోజుల ముందు ఆయన గొంతుకు సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని, ముగించే ముందు చాలా అద్భుతమైన గానం మంగళంపల్లి శ్వేత, అలాగే సాకేత్, మరి ఆ సంగీతం వారిద్దరూ పాడుతూ ఉంటే నిజంగా ప్రేక్షకులందరూ కూడా మైమర్చిపోయారు. అలాగే ఆ కాళీయ మర్దనం, ఆ నృత్యం కూడా కూచిపూడి నృత్యం చాలా అద్భుతంగా వాళ్ళందరూ పెర్ఫామ్ చేశారు. మరి ఇటువంటి కళాకారుల్ని, ఆ పవిత్ర పాడిన జయదేవుని అష్టపది కూడా చాలా చక్కగా ఉంది. వ్యాఖ్యాతగా, గాయనిగా హరిప్రియ కూడా చాలా అద్భుతంగా తను గానం చేసింది. వీరందరూ వారి వృత్తుల్లో మనోగారులాగా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించే ముందు శ్రీనివాస్ గారు రెట్టించిన ఉత్సాహంతో కళారంగానికి సేవ చేయాలి అని చెప్పి, అలాగని మీ అకౌంట్ కూడా నిల్ అవ్వకూడదు, ఫుల్గానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చివరగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోండి. ఇది ఈరోజు మన అసోసియేషన్ 27వ సంవత్సరానికి అండ్ కృష్ణం వందే జగద్గురు అనే ప్రతిభా పురస్కార్ అవార్డ్స్కి విచ్చేసిన ఆహుతులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సిల్వర్ కాయిన్ అని 2 సార్లు అనౌన్స్ చేస్తే మనో గారు ఇక్కడ వీళ్ళందరూ అక్కడ పోయి క్యూలో ఉన్నారు భోజనాల దగ్గర. సో ఈసారి నుంచి ఫంక్షన్ అయిన తర్వాత సిల్వర్ కాయిన్స్ ఇస్తుంటామండి. సిల్వర్ జూబ్లీ నుంచి ఇలా మొదలుపెట్టి సిల్వర్ కాయిన్స్ ప్రతి ఒక్కరికి, అంటే సిల్వర్ జూబ్లీ శ్రీనివాస్ కళాసుధ అయితే మాకేంటి అన్నట్టుగా కోట శ్రీనివాసరావు లెవెల్లో ఆడియన్స్కి ఉంటుంది. ప్రతి మనిషికి నేచర్ అది. ఓకే, అందరికీ అక్కడ వెండి పళ్ళాలు ఇస్తున్నారు, మాకేంటి అన్న ఫీలింగ్ ఉంటుంది. అందువల్ల సో ఆ ఫీలింగ్ కూడా నేను పరకాయ ప్రవేశం చేసుకొని సో అందరికీ అలా 2 grams సిల్వర్ కాయిన్ 100% ఇంటర్నేషనల్ బిస్కెట్ అది ఆర్డర్ ఇచ్చి 1 month బ్యాక్ కలెక్ట్ చేసి ఒక సైడ్ కృష్ణుడి బొమ్మ, ఒక సైడ్ కళాసుధ లోగో 2 సైడ్లు వేసి మీ అందరికీ అది విభూతిలాగా అని నా ఉద్దేశం. వెండిని విభూతిలాగా చూస్తాను, కరెన్సీ కాగితాలని కలర్ కాగితాలలాగా చూస్తాను. అది చిన్నప్పటి నుంచి నా నేచరు. అందుకని మా అమ్మ నాన్న వీడి కళలు ఇష్టం అని నన్ను ఇక్కడ వదిలేరు. ఇప్పుడు ఈరోజు ఈ సభ ఈ క్రెడిట్ కానీ ఏదన్నా ఉంది అంటే ఈ మధ్యనే పరమపదించిన మా మదర్కి
ఈ క్రెడిట్ చెందుతుంది. ఆవిడ నగలు, నాన్న ఆస్తులు అమ్మి నన్ను మద్రాసుకి పంపించారు 40 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి అలా ఈ జీవనం సాగిస్తూ ఉన్నాను. సో కళల్లో రాణిస్తామంటే సినిమాల్లో ఏదో హీరో అవుతాడని పంపించారు ఇక్కడికి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ నేర్పించి. కానీ కళల్లో ఇలా హెడ్ మాస్టర్ లాగా ఇలా ఎవరు, ఈ మంగళపల్లి బాలమురళీకృష్ణ వాళ్ళ సంతతి అక్కడ ఉందని తెలియదు ఎవరికి, యాదృచ్ఛికం అంతా. ఢిల్లీకి వెళ్ళినప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిలవడానికి అలా వెళ్ళాము. మరొక విషయం, పెమ్మసాని చంద్రశేఖర్ గారు నెక్స్ట్ ఉగాదికి మార్చి 15 వస్తానని మాట ఇచ్చారు, చెప్పమన్నారు అందరికీ. ఆ రోజున ఈరోజు రాని వాళ్ళు కూడా ఆ రోజు వస్తున్నారు. అదే రోజున మళ్ళీ అక్కడ సభాధ్యక్షులుగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి వారు మరలా సభాధ్యక్షత ఇక్కడ వహించాలని, ముఖ్య అతిథిగా పెమ్మసాని శ్రీనివాస్ గారు మరలా వారి ముందు ఉండాలని, ఇదే యాంకర్ ఈసారి మంచి గొంతుతో మనో గారు మనకి చక్కగా, ఇది 4వసారి మనో గారు మనకి యాంకరింగ్ చేయడం. సో రేపు 5వసారి అతను ఈసారి వారికి అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సినీ రంగానికి. అలాగే లయ గారు ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి నేను చేస్తానన్నారు, వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మరలా మనం మార్చి 15 అప్పుడు కలుద్దాము ఇదే వేదిక మీద. ఆల్రెడీ మ్యూజిక్ అకాడమీ బుక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ తెలుగు మాట, తెలుగు పాట, తెలుగు ఆట, కృష్ణం వందే జగద్గురు అంటూ సాంస్కృతిక రాజధాని అయినటువంటి చెన్నపురిలో తెలుగువారి ఘనకీర్తిని దశదిశలా చాటుతున్న సంస్థలు అనేకం ఉన్నా అలాంటి సంస్థలన్నిటిలోనూ ప్రత్యేక స్థానం పొందుతున్న సంస్థ ఈ కళాసుధ. 26 సంవత్సరాలుగా నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వీక్షించి ఉంటారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రతిభా పురస్కార్, నాట్య కళాసుధ, సంగీత సుధా సరస్వతి, బాల గానగంధర్వ పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఈనాటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ముఖ్యంగా మండలి బుద్ధప్రసాద్ గారు కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు అభినందించారు. జనాభా లెక్కల్లో తెలుగు వాళ్ళుగా నమోదు చేసుకోవాలన్నారు. అంటే తెలుగు వాళ్ళకి ఇంటి పేర్లు అనేవి వాళ్ళ గుర్తింపుని తీసుకుని వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా తమ ఇంటి పేర్లని తమిళ సంప్రదాయం ప్రకారం తండ్రి పేరుతో పాటు ఇంటి పేరుని తెలుగు ఇంటి పేరునిగా నమోదు చేసుకుంటే పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళు అవుతారు. నమిత గారు తెలుగింటి కోడలుగా మనతో చాలా ఆత్మీయంగా పలకరించారు, వారికి ధన్యవాదాలు. గూడూరు నారాయణ రెడ్డి గారు ప్లాస్మా అసోసియేషన్ ద్వారా కోవిడ్ బాధితులకు అండదండలుగా నిలిచారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ లక్ష్యమని చాటారు. అదేవిధంగా బెల్లంకొండ కృష్ణమూర్తి గారు నిత్య జీవితంలో కృష్ణుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నూతలపాటి శ్రీకృష్ణ గారు తమ చక్కటి సందేశాన్ని అందించారు. వినయ్ పట్రాలే గారు కృష్ణ స్మరణలో కృష్ణునికి యశోదకు మధ్య గల బాంధవ్యాన్ని విన్నవించారు. అదేవిధంగా ప్రభాకర చౌదరి గారు మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలన్నారు. లయ గారు నంది పురస్కారాలు పొందారు. ఇంకా ముందు కూడా రెట్టింపు ఉత్సాహంతో తన కళని మళ్ళా పునరుద్ధరించడానికి నాట్య ప్రదర్శన ఇస్తానని తెలియజేశారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రఘురామకృష్ణంరాజు గారు కృష్ణుడు ఒక్కటే, రాముడు ఒక్కటే, ఎవరు అంటే అది ఎన్టీ రామారావు గారే అని ఘంటాపదంగా చెప్పారు. తెలుగు వాళ్ళు భాషాభిమానంతో తమిళ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. నాయకురాజుల పాలనతో ఒకప్పుడు వెలుగులేనటువంటి తెలుగుకు పూర్వ వైభవాన్ని తీసుకొని రావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పారు. ఇందుకు ముఖ్యంగా మండలి బుద్ధప్రసాద్ గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, అధికార భాషా సంఘానికి మండలి కృష్ణారావు అధికార భాషా సంఘంగా దాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వాటికి అధికారాలు కూడా ఇస్తామని చెప్పారు. దానికి పగ్గాలు చేపట్టవలసిన అవసరం మండలి బుద్ధప్రసాద్ గారి పైనే ఉందని మనమందరం కూడా ముక్త కంఠంతో పోరాటం చేసి వారి ఆధ్వర్యంలో తెలుగు భాషకు వన్నెలు వెలుగు లీనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సంస్థ ఇంత ఆర్థిక చేయూతను అందించినటువంటి కొందరి పేర్లు రవి పెండ్యాల గారు, ఫోకస్ కంప్యూటర్స్, బెల్లంకొండ కృష్ణమూర్తి గారు, ఇంటర్నేషనల్, పద్మయ్య గారు, సౌత్ ఈస్ట్ కన్స్ట్రక్షన్, వల్లేపల్లి శశికాంత్ గారు, గోపురం హరికృష్ణ గారు, డాక్టర్ ప్రకాష్ రావు గారు, అదేవిధంగా
ఇంటర్నేషనల్ ఉంది పేరు, విజిఎన్ హోమ్స్, పద్మదేవ్ దాస్ గారు, వీరందరికీ కూడా ఆర్థిక చేయూతను అందించి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఈ మ్యూజిక్ అకాడమీలో ఏర్పాటు కావడానికి కారణభూతులయ్యారు. వారికి అందరికీ కూడా మా కళాసుధా తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత ఓపికగా వీక్షించిన మీ అందరికీ కూడా సతదా వందనాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. చక్కటి విందును ఆరగించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.